హెచ్సియు భూములపై స్మితా సబర్వాల్ ఐఏఎస్ పెట్టిన ఫేక్ వీడియోల పోస్టులు ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేస్తున్నాయి. దీనిపై రేవంత్ సర్కార్ సీరియస్గా తీసుకుంటుంది. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ఐఏఎస్ అధికారి పోస్టులు పెట్టడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. మరోవైపు గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్పై వేటు తప్పదా అనే చర్చ కూడా సాగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు అందరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్న నేపథ్యంలో ఫేక్ వీడియోల వ్యవహారం ఇప్పుడు స్మితా సబర్వాల్ చుట్టూ బిగుస్తోంది. ముఖ్యంగా ఆమె పెట్టిన ఫేక్ వీడియోలు, ట్విట్టర్లో ఆమె చేసిన పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్మితా సబర్వాల్పై ప్రభుత్వం అనేక అంశాల్లో సీరియస్గా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలిగిన స్మితా సబర్వాల్ ఇప్పుడు మొదటి నుంచి కూడా ఆమె తీరుపై ప్రభుత్వం ఇక గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు గచ్చిబౌలి భూములకు సంబంధించిన ఫేక్ వీడియోల వ్యవహారం చాలా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఓ వెలిగి ఈ ప్రభుత్వంలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్న స్మితా సబర్వాల్ కష్టాల్లో చిక్కున్నారు. గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలు, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఆమెపై కేసు పెట్టడం ఒక ఎత్తైతే ఆమెపై కఠినంగానే చర్యలుంటాయని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం మరో ఎత్తు. ఈ భూముల విషయంలో ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికార పక్షం కారాలు మిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే. వీటిపై కఠినంగా ప్రభుత్వం ఉందన్నందుకు శ్రీధర్ బాబు వ్యాఖ్యలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చిన అంశంపై మంత్రి అభిప్రాయాన్ని కోరారు. ఆ అధికారి పేరు ప్రస్తావించకుండా స్పందించిన మంత్రి ఆమె చేసిన పోస్టుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామంటూ స్పష్టం చేశారు. నకిలీ వీడియోలు, పోస్టులు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి భూములపై ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు మొదట వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేశారని, ఆ తర్వాత తీసేశారని గుర్తు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ప్రధాని మోదీ హర్యానా బహిరంగ సభలో గచ్చిబౌలి భూముల విషయంలో అలా మాట్లాడారంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వంపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరిన పంచి గద్దె దింపుతామని బీఆర్ఎస్ బెదిరిస్తుందని మంత్రి అన్నారు. తమకు ప్రజలపై నమ్మకం ఉందని, బీఆర్ఎస్ పెద్దలు కూలగొడితే తమ ప్రభుత్వం కూలదంటూ ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ భూముల విషయంలో సుప్రీంకోర్టు అడిగే ప్రశ్నలకు తమ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములని సుప్రీంకోర్టు చెప్పిందని, న్యాయస్థానాల ఆదేశాలు పాటిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయని, అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏ బుక్లో రాస్తే ఏముంది, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే కదా రివెంజ్ తీసుకోవడానికంటూ ఆయన సెటైర్ వేశారు. ఇక తమ కార్యకర్తలను పోలీసులు, అధికారులు వేధిస్తున్నారని, వారి పేర్లను పింక్ బుక్లో రాసుకుంటున్నామంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఈ రకంగా బదులిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్మిత పలు సందర్భాల్లో కీలక ట్వీట్ చేశారు. గుజరాత్ గోధ్రాల సమయంలో బిల్కిస్ బానోను రేప్ చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రేపిస్టులను విడుదల చేయడంపై తనకు నమ్మకం కలగలేదంటూ వరుసగా ట్వీట్ చేశారు. ఒక మహిళగా, సివిల్ సర్వెంట్గా తాను ఈ వార్త చూసి ఆందోళన చెందానని అందులో పేర్కొన్నారు. ఈ రకంగా రేపిస్టులను విడుదల చేయడంపై తనకు నమ్మకం లేదంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇక సివిల్ సర్వెంట్స్ అయినా తనకు మాట్లాడే హక్కు ఉందంటూ ఆమె చెప్పడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మొత్తం మీద స్మితా సబర్వాల్ దగ్గర ప్రభుత్వం అంటే పోలీసులు ఇచ్చిన నోటీసులకి కేవలం వివరణ తీసుకొని వదిలేస్తారా, లేదా ఆమెపై చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం స్మితా సబర్వాల్ ప్రపంచ అందాల పోటీలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మే 7న ప్రారంభమయ్యే ఈ పోటీలు నెల వరకు సాగుతాయి. దాని తర్వాత ఆమెకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం దృష్టి పెడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికైతే స్మితా సబర్వాల్ నుంచి కేవలం పోలీసులు వివరణ తీసుకొని వదిలేస్తారా, లేదా సీరియస్గా వ్యవహరిస్తారా, లేదా ఎప్పట్లాగానే ఆమెపై ఉన్న వైఖరితో ఆమె పట్ల కఠిన చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.